హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి బోట్ AirDopes 141 ANC ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఈరోజు వీటిని మనం అన్బాక్స్ చేసి అలాగే ఎలా ఉన్నాయనేది రివ్యూ కూడా అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఈ ఇయర్ బడ్స్ని నేను దగ్గర 10 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఇవి ఎలా ఉన్నాయనేది మీకు అయితే చెప్తాను. యాక్చువల్గా మనకి 2021 ప్రైమ్ డే సందర్భంగా బోట్ AirDopes 141 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే అప్పుడు లాంచ్ చేసింది. దగ్గర ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఆ టైంలో అవి మంచి సేల్ అయితే చేసినాయి అనమాట. ఇప్పటికి స్టిల్ చూస్తే అవి ఇంకా సక్సెస్ఫుల్గా సేల్ అయితే జరుపుకుంటూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చూస్తే దగ్గర 2 మిలియన్ అంటే దగ్గర 20 లక్షల యూనిట్లను అయితే AirDopes 141 అయితే అమ్మారు. దాని సక్సెసర్గా ANCని యాడ్ చేస్తూ ఇప్పుడు AirDopes 141 ANCని అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. యాక్చువల్గా వీటిని అన్బాక్స్ చేసే టయానికి వీటి ప్రైస్ ఎంత అనేది నాకు తెలీదు. మనకున్న లీక్స్ ప్రకారం కనుక చూస్తే వీటి ప్రైస్ 1500 నుంచి 2000 రూపాయల మధ్యలో ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఆ ప్రైస్లో మాత్రం తీసుకొస్తే సూపర్ ఉంటాయి అనమాట. ఎందుకంటే నేను 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా. సో క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. అన్బాక్స్తో పాటు మీకు లాస్ట్లో అసలు వీటి ఎలా ఉన్నాయి, వీటి ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ అయితే మీకు చెప్తాను. ముందుగా అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ AirDopes 141 ANC అని చెప్పి అయితే రాసి ఉంటుంది. అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ MRP ప్రైస్ కనుక చూస్తే 5,990 రూపాయలు అని చెప్పేసి MRP ప్రైస్ అయితే ఉంది. బట్ మీకు చెప్పాను కదా, ఇంత ప్రైస్ అయితే ఉండదు. ప్రైస్ తెలియగానే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఇయర్ పాడ్స్ అయితే ఉన్నాయి. ఇవి తీసి పక్కన పెడదాం. ఇంకా ఇక్కడ యాక్సరీస్ ఉన్నాయి, ఏమున్నాయి మీకు చూపించేస్తాను. 2 పేర్స్ మనకి ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక టైప్ సి కేబుల్ని అయితే ఇస్తున్నారు. ఒక బోట్ స్టిక్కర్ అయితే ఉందన్నమాట. సో దీన్ని ఎక్కడైనా స్టిక్ చేయొచ్చు. ఇంకొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి. అలాగే క్యాట్లాగ్స్, ఇవన్నీ మనకి కొన్ని డాక్యుమెంటేషన్స్ అయితే ఇస్తున్నారు. మీకు ఈ విధంగా అయితే ఇవి మొత్తం మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. బ్లాక్, గ్రీన్, ఇది కాకుండా మీకు వైట్ కలర్ వేరియంట్ కూడా అయితే ఉంటుంది. సో మంచి ప్రీమియం ఫినిషింగ్తో అయితే వస్తాయన్నమాట. చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటాయి. మెటల్ యాక్సెంట్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ డిజైన్తో అయితే తీసుకొచ్చారు. సో నాకైతే గ్రీన్ కలర్ బాగా నచ్చింది. చూడడానికి చాలా రిచ్గా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారంటే బోట్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ మీకు గోల్డ్ కలర్లో షైనీ ఫినిషింగ్ అయితే ఉంది. బ్లాక్ కలర్కి మనకి స్టెయిన్లెస్ స్టీల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు LED లైట్ అయితే ఉంటుందన్నమాట. సో ఓపెన్ చేస్తే మీరు చూసారు కదా, LED లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పేరింగ్ మోడ్లో ఉంది. బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మీకు టైప్ సి పోర్ట్, అలాగే పేరింగ్ బటన్ అయితే ఉంటుంది. ఒక మొబైల్తో కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో మొబైల్ కనెక్ట్ చేయాలి అనుకుంటే ఈ పేరింగ్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకొని మరో మొబైల్తో అయితే కనెక్ట్ చేయొచ్చు. ఇంకా ఓపెన్ చేస్తే సో లోపల మీకు AirDopes ట్రూ వైర్లెస్ కనిపిస్తున్నాయి అనమాట. సో వీటిని మనం బయటకు అయితే తీద్దాం. సో మీకు బ్లాక్ కలర్లో బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిష్తో వచ్చినాయి. ఇది మనకి గ్రీన్ అండ్ గోల్డ్ ఫినిష్తో అయితే గ్రీన్ కలర్ వేరియంట్ అయితే వచ్చిందనమాట. ఇక కంఫర్ట్ అండ్ ఫిట్టింగ్ విషయానికి వస్తే సో మీకు చాలా చక్కటి ఫిట్టింగ్ అయితే ఉంది. ఇన్ ఇయర్ మీకు ఈజీగా అయితే వెళ్ళిపోతుంది అనమాట. పడిపోతాయన్న భయమే లేదు. సో మీరు పెట్టుకొని వర్కౌట్, రన్నింగ్ లేకపోతే వాకింగ్ ఇలాంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ అయితే చేయవచ్చు అనమాట. సో ఇంకా పేరింగ్ కూడా చాలా సింపుల్ అనమాట. ఈ ఛార్జింగ్ కేస్ క్యాప్ ఇలా ఓపెన్ చేస్తే సరిపోతుంది. బడ్స్ని మీరు బయటకు అయితే తీయాల్సిన అవసరం లేదు. సో మీ ఫోన్లో బ్లూటూత్లోకి వెళ్తే మీకు ఇక్కడైతే చూపిస్తుంటుంది. ఇక్కడ చూసారు కదా, AirDopes 141 ANC చెప్పి కనిపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేయగానే సో పేర్ అయితే అయిపోతుంది. సో వన్స్ మీకు కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు అప్ టు 10 మీటర్స్ వరకు రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇందులో మీకు బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంటుంది. సో అందువల్ల మీరు దగ్గర 30 అడుగుల వరకు వీటిని అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఈచ్ వన్ బడ్ మీకు 10mm డ్రైవర్తో అయితే వస్తాయి. టచ్ కూడా మీకు మౌస్ క్లిక్ చేస్తున్న సౌండ్ అయితే వస్తుంది. సో ఇదైతే డిఫరెంట్గా అయితే అనిపించింది, బాగుంది ఆ క్లిక్ కనుక వింటుంటే. ఇక టచ్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ సింగిల్ టైం ట్యాప్ చేసి కాల్ లిఫ్ట్ చేయొచ్చు, అలాగే రిజెక్ట్ చేయొచ్చు. ఏదైనా సాంగ్ మీరు ప్లే చేస్తుంటే సింగిల్ టైం ట్యాప్ చేసి ప్లే చేయొచ్చు, అలాగే పాజ్ చేయొచ్చు. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ డబుల్ ట్యాప్ చేసి నెక్స్ట్ సాంగ్కి అలాగే ప్రీవియస్ సాంగ్ కూడా అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక లెఫ్ట్ సైడ్ మీరు ట్రిపుల్ ట్యాప్ చేశారనుకోండి, బీస్ట్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. బీస్ట్ మోడ్ అంటే గేమింగ్ మోడ్ అనమాట. 50 మిల్లీ సెకండ్స్ మీకు లో లేటెన్సీని అయితే అందిస్తుంది. సో మీరు గేమ్స్ ఆడతారు అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీకు ఈ లో లేటెన్సీ యూజ్ అవుతుంది అనమాట. ఇక లెఫ్ట్ సైడ్ మీరు టచ్ చేసి అండ్ హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, సో మీరు 3 సెకండ్స్ అలాగా హోల్డ్ చేసి పట్టుకుంటే అక్కడ మీకు సిగ్నేచర్ సౌండ్ ఆన్ అవుతుంది అనమాట. సిగ్నేచర్ సౌండ్. సో ఇవి మీకు డ్యూయల్ ఈక్వలైజర్ మోడ్తో అయితే వస్తాయి. సిగ్నేచర్ సౌండ్ అంటే మీకు బేస్ మోడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు ఎక్కువగా బేస్ వింటారనుకుంటే సిగ్నేచర్ సౌండ్ ఆన్ చేసుకొని వినొచ్చు. లేదనుకుంటే మీరు మళ్ళీ టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, సో బ్యాలెన్స్ మోడ్లోకి అయితే వెళ్తుంది. బ్యాలెన్స్డ్ మోడ్ అక్కడ మళ్ళీ మీకు కొంచెం బేస్ అయితే తగ్గుతుంది. ఇక రైట్ సైడ్ మీరు టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ANC మోడ్ అయితే ఆన్ అవుతుంది. ANC మోడ్. అలాగే మళ్ళీ మీరు టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నారంటే ambient సౌండ్లోకి అయితే వెళ్తారు. ambient sound.
సో యాంబియన్స్ సౌండ్‌లోకి వచ్చేసరికి మీకు చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ ఇంకా ఎక్కువగా వినాలి అనుకుంటే, అంటే ఇయర్ ఫోన్స్ పెట్టినా సరే ఇయర్ ఫోన్స్ పెట్టినట్టుగా కాకుండా మామూలుగా వింటున్నట్టుగా వినాలి అనుకుంటే, సో మీకు ఈ యాంబియంట్ మోడ్ అయితే ఉపయోగపడుతుంది. ఇక ఏఎన్‌సి మోడ్‌లో గనక చూస్తే ఇక్కడ మీకు 32 డెసిబెల్స్ నాయిస్ అయితే తగ్గిస్తూ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. సో ఫ్యాన్ తిరుగుతుందనుకోండి. ఫ్యాన్ నాయిస్ అనేది మీకు 32 డీబీ తగ్గిస్తుందనమాట. మీరు క్రౌడ్ ప్లేసెస్‌లో ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో గాని, షాపింగ్ మాల్‌లో, రైల్వే స్టేషన్‌లో ఇలాంటి చోట ఉన్నప్పుడు మీకు ఏదైతే క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్‌లో మీకు నాయిస్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుందో వాటినైతే ఇది తగ్గిస్తుంది. మరీ ఎక్కువగా తగ్గిస్తుందనే దానికి లేదు. మీకు ఇక్కడ 32 డీబీ వరకు ఇది సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ సిట్యుయేషన్‌లో మీకు అప్ టు 50% వరకు మీకు నాయిస్‌నైతే తగ్గించగలుగుతుందనమాట. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో గనక చూస్తే అంటే బిలో 2000లో వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇక్కడ చూస్తే ఈ నాయిస్ క్యాన్సలేషన్ అనేది చాలా బావుందని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు క్వాడ్ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. మొత్తం 4 మైక్‌లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు ఈఎన్ఎక్స్ టెక్ సపోర్ట్ అయితే ఉందనమాట. అంటే ఈఎన్‌సి సపోర్ట్ కూడా ఉంది. సో మీరు కాల్స్ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న నాయిస్‌ని తగ్గించి అవతల వాళ్ళకి క్రిస్టల్ క్లియర్ వాయిస్‌నైతే అందిస్తుందనమాట. అవతల వాళ్ళ ఆడియోను కూడా మీకు యాంప్లిఫైర్ చేసి క్లియర్ ఆడియోనైతే మీకు అందిస్తుంది. ఇక కాల్ క్వాలిటీ ఎలా ఉంది అంటే, కాల్ క్వాలిటీ అయితే బాగానే వినిపిస్తుంది. పీక్ లెవెల్ వాల్యూమ్ ఉండడం వల్ల అవతల వాళ్ళ వాయిస్ అయితే మనకి చాలా క్రిస్టల్ క్లియర్‌గా అయితే వినిపిస్తుంది. ఇక మన వాయిస్ అవతల వాళ్ళకి ఎలా వినిపిస్తుందంటే, ఇప్పుడు మీరు వింటున్నారు కదా! సో ఇది త్రూ దీని నుంచి ఈ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అయిన వాయిస్ అనమాట. సో ఇప్పుడు ఎలా మీకైతే వినిపిస్తుందో ఇదే రకంగా అవతల వాళ్ళకి కూడా సో మీరు మన వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇక మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి అప్ టు 42 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్‌ని అయితే అందిస్తుంది అంటున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 10 మినిట్స్ గనుక మీరు వీటిని ఛార్జ్ చేశారంటే 2½ అవర్స్ వరకు అంటే 150 మినిట్స్ వరకు మీరు మ్యూజిక్‌ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీరు ఒక ఫుల్ మూవీని అయితే వాచ్ చేయొచ్చనమాట వింటూ. ఐపీ రేటింగ్ కూడా మీకు ఇందులో అయితే ఉంది. IPX5తో అయితే వస్తుంది. అంటే వర్షం చినుకులకి లేదంటే చెమట చుక్కలకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో అలా అని చెప్పేసి మీరు పెట్టుకొని స్విమ్ చేయొచ్చా అంటే అలాంటి సిట్యుయేషన్‌లో అయితే పనికిరాదనమాట. ఫైనల్‌గా చెప్పుకోవాల్సింది అసలు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది? సో ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మీకు మెయిన్‌లీ చెప్పుకోవాల్సింది వాల్యూమ్ అనమాట. పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉంది. నేనైతే ఎక్కువ వాల్యూమ్ అయితే వింటాను. అలాంటిది నేనే 80% వాల్యూమ్ పెట్టుకొనైతే వింటున్నాను. అంత రేంజ్‌లో మీకు వాల్యూమ్ అయితే ఉంది. బేస్ కూడా మీకు మంచి బేస్ అయితే ఇందులో వినటానికైతే ఉంది. ఇక మీరు మెలోడీ సాంగ్స్ ఎక్కువ వింటారు అనుకుంటే మాత్రం అలాంటి సిట్యుయేషన్‌లో చక్కగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మెలోడీస్‌ని అయితే మాత్రం చాలా చక్కగా క్రిస్టల్ క్లియర్‌గా అయితే వినిపిస్తుంది. ఇక వోకాల్స్ అండ్ ట్రిబుల్స్ ఓకే మీకు. ట్రిబుల్స్ కొంచెం తగ్గినాయి అనమాట. బేస్ అక్కడ డామినేట్ చేస్తుంది అనిపించింది. బట్ ఒకసారికి ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో గనక చూస్తే ఇవన్నీ మీకు చాలా ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. చాలా చక్కగా మీరు మ్యూజిక్‌ని అయితే ఎంజాయ్ చేయగలరు. మెయిన్‌లీ చూసుకుంటే ప్రైస్, సో ప్రైస్ చూస్తే మీకు బిలో 2000లో తీసుకొస్తున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే 1600-1800 రూపాయల మధ్యలోనే ఉండొచ్చని చెప్పైతే తెలుస్తుంది. సో ఆ ప్రైస్‌లో గనుక చూస్తే మీకు అక్కడ ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ అయితే అవుతాయని చెప్తాను. సో ఈ వీడియో ద్వారా బోట్ AirDopes 141 ANC అన్బాక్సింగ్‌తో పాటు ఈ AirDopes ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.